అమ్మ మరి ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా చేసుకోగలిగే సులువైన పరిహారాలు ఉంటే తెలియజేయండి. ఈరోజు అన్ని రాసుల వాళ్ళు కూడా సాధారణంగా ఎవరైనా వాళ్ళ ఇష్టదైవాన్ని ప్రార్థించుకున్న తర్వాతనే ముఖ్యంగా ఏదైనా చేసే కార్యక్రమాలు ఇలాంటివి ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు ఈ రోజున వినాయకుడికి సంబంధించిన అష్టోత్తరాలు వినడం కానీ, వినాయకుడికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, అలాగే పూజాది కార్యక్రమాల్లో పాల్గొనడం, వీలైనంత వరకు గణేష్ చాలీసా లాంటిది వినడం చేయడం ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. అంతేకాకుండా ఇప్పుడు మనం చెప్పినవన్నీ జనరలైజ్ చేసిన ఫలితాలు కాబట్టి ప్రతి వ్యక్తికి జాతకం అనేది వాళ్ళు పుట్టిన సమయం బట్టి జాతకం మారుతూ ఉంటుంది. దాని వ్యక్తిగత జాతకం అంటారు. అది నడిచే దశ అంతర్దశలు మొదలైన వాటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దాంతో పాటుగా కలిపి మీరు ఈ గోచర ఫలితాలు కలిపి చూసుకోవాలి. కేవలం దీన్ని మాత్రమే చూసుకొని ముందుకు వెళ్ళడం కాకుండా రెండు కలిపి చూసుకున్నప్పుడు మాత్రమే దానికి తగిన ఫలితాలు, వాటి పరంగా మీరు తీసుకునే పరిహారాలు మొదలైనవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. కనుక వీలైనంత వరకు రెండింటినీ కలిపి చూసుకునే విధంగా మీరు ముందుకు వెళ్ళాలన్నది ఒకటి ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. నేటి వైశిష్ట్యం